శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, విశ్వబ్రాహ్మణులకి వివాహానికి ముందు ఉపనయనం చేసి అప్పుడు యజ్ఞోపవేతం వేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు? 8 సంవత్సరాల వయసు లోపులోనే మనకి ఈ ఉపనయనం యజ్ఞోపవేత ధారణ అనేది ఎందుకు చేయట్లేదు అని అడిగారు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా ఆచార వ్యవహారాలకు దూరమైనటువంటి కొంతమంది మాత్రం ఇలా చేస్తున్నారండి. పూర్వపు ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి విశ్వబ్రాహ్మణులు ఇప్పటికీ కూడా విద్యాభ్యాసానికి ముందులోనే ఉపనయనం చేసి యజ్ఞోపవేత ధారణ చేసి వేద పాఠశాలకు పంపించి వేద విద్యను అందిస్తున్నారు. ఇప్పటికే అది కొన్ని ప్రాంతాల్లో అయితే జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ఆచార వ్యవహారాలకు దూరమై, అలాగే ఈ ప్రాపంచిక జీవితంలో పడి వేద విద్య అనే దానికి దూరంగా ఉన్నవాళ్ళు అందరిలోగానే మామూలు విద్యా విధానంలోకి వెళ్ళిపోయి 8 ఏళ్ల లోపులోనే చేయాల్సినటువంటి ఈ ఉపనయనం అనేది పెళ్లి సమయాల్లో చేస్తూ అప్పుడు యజ్ఞోపధారణ అనేది చేస్తున్నారు. మనకి ఉన్నటువంటి ఆచారం ఏంటి? వేద విద్య నేర్చుకోవడానికి ఒక క్వాలిఫికేషన్గా దాన్ని అప్పుడు ఆ కార్యక్రమాన్ని చేసి విద్యా ప్రవేశం అనేది చేయించేవారు. ఇప్పటికీ ఆ ఆచార వ్యవహారాలలో ఆ సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారండి. దానికి మనం వాళ్ళు కొంతమంది దూరం అయిపోవడం వల్ల అలా పెళ్ళిళ్ళ సమయాల్లో చేస్తున్నారంతే. ఇప్పటికీ మన విశ్వబ్రాహ్మణుల్లో కూడా చాలామందిలో ఉన్నటువంటి అపోహ అదే, ఇది మనకు సంబంధించింది కాదు, అది వేరే వాళ్ళకి సంబంధించింది, వాళ్ళు ఆ వయసులో చేయించుకుని వేద పాఠశాలకు పంపించి వేదాధ్యయనం అది చేయిస్తారు, మనకెందుకు అని అనుకుంటున్నారు. కాకపోతే మనకున్నటువంటి సాంప్రదాయం అనేది ఇది. మనకి సంబంధించినటువంటి వేద పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి విద్యా విధానాలను బట్టి అవి నేర్చుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని అనేటటువంటి అపోహతో వాటిని విడిచిపెట్టి అందరితో పాటు కలిసిపోయి సామాన్యమైనటువంటి విద్యా బోధనలోకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోవటం వల్ల కూడా విశ్వబ్రాహ్మణులు వారి యొక్క పూర్వ వైభవానికి దూరం అయిపోయారు. ఆచార వ్యవహారాలు అంటే ఏ వయసులో విద్యా ప్రవేశం చేయించాలి, ఎటువంటి విద్యా విధానంలోకి వెళ్ళాలి, ఈ వేద పఠనం ఇవన్నీ చేయించిన తర్వాత ఒక పౌరోహితుడిగా ఆ మార్గంలోకి వెళ్ళిన వారికి సమాజంలో లభించేటటువంటి గౌరవ మర్యాదలు ఎంత గొప్పగా ఉంటాయో మనం చూస్తున్నాం. వాటన్నింటినీ మనం దూరం అయిపోయాం. ఇప్పుడు ఉన్నటువంటి తరంలో చాలామంది ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చాలామంది తెలుసుకొని తమ పిల్లల్ని 8 ఏళ్ల లోపులోనే ఉపనయన కార్యక్రమాలు చేసి ఆ వేద పాఠశాలకు పంపించి వేద విద్యను అందిస్తున్నారు. ముందు మరింత ఎక్కువ కావాలని, ఈ సమాజంలో పూర్వ వైభవాన్ని మరలా తిరిగి పొందాలని కోరుకుంటున్నాను, రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానంలో చెప్పినట్టుగా స్వామివారు వచ్చే సమయానికి విశ్వబ్రాహ్మణులు మరలా పూర్వ వైభవాన్ని కలిగి ఉంటారు అంటే అది సాధ్యం కావాలి అంటే మన వాళ్ళు ఈ విధంగా అడుగులు వేయాల్సి ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా కూడా వెళ్తున్నారు. మరింత ఎక్కువ కావాలని ఆకాంక్షిస్తూ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.